ఓం శ్రీమాత్రే నమః. నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. నారాయణి 4 అక్షరాల నామం. నారాయణుని సోదరి అని అర్థము. అంటే సకల జీవులకు ఆశ్రయమైన నారాయణ తత్వానికి శక్తి స్వరూపిణి ఈ తల్లి. ఈ నామాన్ని జపించడం వల్ల సకల ఆపదల నుండి రక్షణ కలుగుతుంది మనకు. నాదరూప 4 అక్షరాల నామం. సృష్టికి మూలమైన ఓంకారనాదం అమ్మవారే. విశ్వమంతా వ్యాపించి ఉన్న సూక్ష్మమైన శబ్దం ఆమె స్వరూపం. ఈ నామాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, వాక్శుద్ధి లభిస్తాయి. నామరూప వివర్జిత 8 అక్షరాల నామం. అమ్మవారికి నిజానికి ఒకే పేరు లేదా ఒకే ఆకారం ఉండవు. ఆమె అన్ని పేర్లకు అన్ని రూపాలకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థము. ఈ నామాన్ని జపించడం వల్ల అహంకారం తొలగి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తదుపరి నామం 3 అక్షరాల నామం. హ్రీంకారి. ఇది అత్యంత శక్తివంతమైన హ్రీం అనే బీజాక్షరానికి అధిష్టాన దేవత అని చెబుతుంది. ఈ మంత్రము సృష్టి స్థితి లయకారకమైన మంత్రము. ఈ నామాన్ని జపించడం వల్ల తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. తదుపరి నామం 3 అక్షరాల నామం. శ్రీమతి అంటే లజ్జాస్వరూపిణి. దీనికి అర్థము అణకువ కలిగిన తల్లి. కేవలం హ్రీం అనే మంత్రం ద్వారానే పొందదగినది అని అర్థము. ఈ నామాన్ని జపించడం వల్ల సమాజంలో గౌరవం, అపారమైన ధైర్యం కలుగుతాయి. తదుపరి నామం 2 అక్షరాల నామం. హృద్య అంటే హృదయంలో నివసించే తల్లి. భక్తుల హృదయాలకు అమితమైన ఆనందాన్ని ఇచ్చే తల్లి. ఈ నామాన్ని జపించడం వల్ల హృదయం నిర్మలమై ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. తదుపరి నామం 8 అక్షరాల నామం. హేయోపాదేయ వర్జిత. ఇక్కడ హేయ అంటే త్యాగం చేయవలసినవి, ఉపదేయ అంటే స్వీకరించవలసినవి. అమ్మవారికి ఇవన్నీ సమానమే. ఆమె ద్వంద్వాలకు అంటే మంచి చెడు, లాభం నష్టం రెండిటికీ అతీతమైన తల్లి అని అర్థము. ఈ నామాన్ని జపించడం వల్ల కష్టసుఖాలను సమానంగా చూసే స్థితప్రజ్ఞత లభిస్తుంది. ఇంకా లోతైన వివరణ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న రిలేటెడ్ వీడియో బటన్ని ప్రెస్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.